మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. గుండు భీమన్న సిరీస్ చేస్తున్నాం రమ్మగారు. ఒక ముసలి బిచ్చగాడు దొరికాడు భీమన్నకి. ఆయన సాధువుగా భావించేశాడు. కుర్రాడు ఏం చేశాడు, ఈ మహాసాధువు ఈయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను, నీ భీమన్నని అంటించాడు. అక్కడి నుంచి భీమన్న చెప్పాడనమాట కుర్రాడు, ఇవాళ నుంచి వీడు సేవ చేస్తాడు గురువు మీకు అని. సరే ఆయన అన్నాడు బిచ్చగాడు, మన దగ్గర సేవ చాలా సింపుల్ నాయనా, ఏమీ లేదు, మనకు కొన్ని సామాన్లు ఉన్నాయి, సామాన్లు జాగ్రత్తగా చూసుకో, తర్వాత నన్ను కర్ర పుచ్చుకుని నడిపిస్తే చాలు. ఒక కర్ర ఉంది, ఆ కర్రకి అవతల చివరో కొంకి యువతల చివరో కొంకి ఉన్నాయి. వెనకాల కొంకి ఆయన పట్టుకుంటాడు, ముందు కొంకి నడిచేవాడు పట్టుకోవాలన్నమాట. ఓహో. అక్కడి నుంచి సామాన్లు ఏమున్నాయి, తట్ట బుట్ట, చెంబు తపేల, తర్వాత ఏమో లోట గరిట కర్ర, అవే సామాన్లు. తర్వాత నువ్వు నడిచేటప్పుడు నువ్వు మధ్యలో ఆగక్కర్లా, నీళ్ళుంటే నీళ్లు గురు అని చెప్పాలి, రాయి ఉంటే రాయి అని చెప్పు. నువ్వు నా కోసం ఆగక్కర్లా, నా చేయి పుచ్చుకుని నడిపించక్కర్లా, నువ్వు నీళ్ళని చెప్తే నేను నీళ్ళలో ఎలా నడవాలో నాకు తెలుసు అన్నాడు. బాగుందిగా. సరే వీటి సామాన్లన్నీ చూసుకున్నాడు, తట్ట బుట్ట ఉన్నాయి, తర్వాత చెంబు తపేలా ఉంది, లోట గరిట ఉన్నాయి, కర్రేమో ఆయన చేతిలో ఉంది. సరే ఈ సంచి ఈ బుట్టెత్తి నెత్తి మీద పెట్టుకుని ఆయన కర్ర పుచ్చుకుని నడవటం మొదలెట్టాడు. వెనకాల కర్ర ఆయన పుచ్చుకున్నాడు, నడిచొస్తుంటే మధ్యలో ఆగాడు. ఎందుకు ఆయన ఆగక్కర్లేదని చెప్పే కదంటే, నీళ్లు గురు అన్నాడు. నీళ్ళ? సరే నీళ్ళల్లో ఎవరైనా నడుస్తున్నారా అని అడిగాడు బిచ్చగాడు. అడిగితే ఆవులు నడుస్తున్నాయి గురు అని చెప్పాడు. సరే అయితే మనకంటే ఆవులు నడుస్తున్నాయి అంటే అవి మునగవన్నమాట. బిచ్చగాడి తెలివితేటలు కళ్ళు లేని వాళ్ళు అందులకి భగవంతుడు ఒక తెలివి పెడతాడు. ఆవులు నడిచి అవతలకి వెళ్ళిపోతున్నాయి అంటే మనం కూడా నడిచి వెళ్ళిపోగలం, ముందు ఎలాగో వాడు పట్టుకుంటాడు. అక్కడి నుంచి సరేనన్నాడు. ఆ వెనకాల ఆయన కర్ర పుచ్చుకున్నాడుగా, వీడు నడుచుకుంటూ పోయాడు నీళ్ళలోకి. ఇద్దరు నీళ్ళల్లో నడుస్తుంటే ఏమైంది, వీడికి భీమన్న కాలికి ఒక రాయి తగిలింది. రాయి గురు అన్నాడు కానీ ఏం చేశాడు, ఆ దబిక్కి ముందుకు పడ్డాడు. ఓహోహో. బుట్ట వీడి ఎత్తి మీదే ఉంది కానీ వీడు కర్ర వదిలి పెట్ట నీళ్ళలో పడంగానే ఆ కొంకితో లాగబడి ఆ బిచ్చగాడు గస్తా నీళ్ళలో పడిపోయాడు. ముందు పడితే ముందు వాడు పడిపోయాడు అనుకో, వీడిని పట్టుకుని ఉన్న వెనకవాడు ఆటోమేటిక్గా పడిపోతాడు. వీడు కంగారు పడి లేచి బుట్ట తట్ట మళ్ళీ అన్ని సరి చూసుకుని సామాన్లు ఎత్తి మీద పెట్టుకున్నాడు, కొంకి పుచ్చుకున్నాడు, కర్ర పుచ్చుకున్నాడు. కర్ర వెనకాల బిచ్చగాడు లేడనే విషయం చూసుకోలేదు. ఈ బిచ్చగాడు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. ఆయన నీళ్ళలో పడ్డాడట. కళ్ళు కనపడితే వేరే వ్యవహారము, పైగా ఆదాటన నీటిలో పడేసరికల్లా కంగారు వస్తుంది. నీళ్లు లోతు లేవు, మనం నడవగలిగేంత ఉన్నాయి అనేది చూసిన వాడి వ్యవహారం వేరు, చూడలేని వాడి వ్యవహారం వేరు. పాపం ఆయన ప్రవాహానికి ఓ పక్క కొట్టుకుపోయాడు. చిన్న నీరు కాలవది. ఈయన వీడేం చేశాడు, ఈ కర్ర పుచ్చుకుని వెనకాల మనిషి ఉన్నాడు అనుకుని నడుచుకుంటూ వచ్చేసి చూసేసరికల్లా ఏమైంది, వెనకాల ఎవరో పట్టుకున్నారు. ఈ సంచి వీడు కింద పడ్డాడు కదా, బుట్ట పడేసరికల్లా బిచ్చగాడి వెనకాల ఆయన సంఖకి ఒక జోలు ఉంది బిచ్చగాడికి. ఆ బిచ్చగాడు పడిపోయాడు కదా, దీనికి ఒక కొంకి ఉందిగా కర్రకి, ఆ కొంకికి తగులుకుని ఉంది. అందులోకి ఈ నీళ్ళలో పడేసరికల్లా ఓ పాము కాసిన చేపలు పడ్డాయి ఆ సంచిలో. వీడేం చేశాడు, గట్టిగా పుచ్చుకున్నాడు కదా ఆ కొంకిని. ఆ కొంకి పట్టుకుని సంచిని మెలిపెట్టి పట్టుకునే సందట్లో ఏమైంది, ఈ సర్పం కాస్త ఆ కొంకి మెలికలో పడింది దాని తల. అది పైకి రాబోయింది. వీళ్ళు లేవదీసి ఆ కర్ర మెలిపెట్టి పుచ్చుకునేటప్పుడు ఆయన పుచ్చుకోలేడు, ఆయన గుడ్డివాడు అనే ఇంగితం లేదు, వీడు బ్రెయిన్ తక్కువ వాడు కదా. ఆ మెలికలో పడి పాము ఇట్లా పడగెత్తింది, ఆ మెడ పట్టేసేసింది, అది అట్లాగే చచ్చిపోయింది. వీడు ముందుకెళ్ళేసరికల్లా ఈ కాలువ దాటేశాడు, ఊళ్ళోకి అడుగు పెట్టాడు. కాలువ దాటగానే ఊరుంది. జనాలందరూ చూస్తున్నారు వీడిని, తట్టబుట్ట నీళ్లతో తడిసిపోయి ఉన్నవాడు. వీడు వెనకాల ఒక కర్ర పుచ్చుకుని నడుస్తున్నాడు, ఆ కర్రకున్న కొంకికి పాము ఉంది. జనాలంతా వాడికేసో చూస్తారు, ఏమిట్రా పామును మోసుకొస్తున్నావు, ఏరా అమ్మో పాము అని కొంతమంది అరిచారు. ఏం మోసుకొస్తున్నావురా అని కొంతమంది అడిగారు. మా గురువుగారండి అన్నాడు. ఏం గురువురా, గురువుగారు పాములారైపోయాడు, చూసుకోరా వెనకాల, ఏ సాములారిని తెచ్చావురా అని అందరూ నవ్వేసరికల వెనక్కి తిరిగి చూస్తే ఏముంది, పాము. గురువు సాధువు, ఆయన పాముగా మారిపోయాడు. ఓహో, అంతేగా. అయ్యో గురువుగారు పాముగా మారిపోయాడు, ఇదేమిటి ఇలా అయిందని ఆ సంచి తీస్తే సంచిలోంచి చేపలు ఎగరబడ్డాయి. ఏం చేయాలో తెలియలే. సరే ఇంకేం చేస్తాడు, ఆ పాముని తీసి బయట పారేశారు. చుట్టుపక్కల వాళ్ళని వాడిని భయపడతాడేమోనని తీసి పారేశారు. వీడు ఇంకేం చేయలేక, అయ్యో స్వాములారి దగ్గర మా నాయనమ్మ ఏం చెప్పింది, అవ్వా
నువ్వు వెళ్తే భుక్తి ముక్తి, నీకు కొంచెం జ్ఞానం కూడా వస్తుంది పెద్దవాళ్ళతో తిరిగితే. చెప్పింది ఆవిడ. అయ్యో స్వాములారికి మోక్షం వచ్చినట్టుంది, ఆయన పాము అయిపోయాడు, పాము కాస్త చచ్చిపోయిందంటే స్వాములారు వెళ్ళిపోయాడు, రూపం మార్చుకున్నాడు స్వాముల వారు, అలా ఓహో. భావించాడు వాడు. ఆయన పడిపోయాడు, ఇది వచ్చింది, అవన్నీ వాడి బుర్ర కందల. చుట్టుపక్కల వాళ్ళు అడిగితే వీడేం చెప్తాడు, మా స్వాములారు నేను పుచ్చుకొచ్చాను, ఆయన ఎప్పుడు పాముగా మారాడో నాకు తెలీదు, నీళ్ళలో పడిపోయాడు, నీళ్ళలో సంచి పడింది, ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల. ఆహా. సరే అక్కడి నుంచి ఇక ఏం చేస్తాడు, తన ఊరు వైపు నడవటం మొదలుపెట్టాడు. మొదలుపెట్టేసరికల్లా కొంత దూరం వెళ్ళేసరికి కాలం ఒడ్డున ఈ కాలంలో పడిపోయాడే సన్యాసి, ఇది గుడి పిచ్చగాడు, ఆ ముందుకు వెళ్ళాక రేవు దొరికి ఆయన లేచి ఇచ్చి రేవులో కూర్చున్నాడు. గట్టివాడు ఓకే. గట్టివాడు రేవులో కూర్చుని అడుక్కుంటున్నాడు. ఆ పిచ్చగాడిని చూసేసరికి వీడికి ఒక ఉత్సాహం వచ్చింది. గురు అని పరిగెత్తుకుంటూ వచ్చి, ఇదిగోండి తట్టా బుట్ట, చెంపు తప్పేలా, లోటా గరిటె కర్రాను, ఇదిగోండి అన్నాడు. అనేసరికల్లా ఏమి గట్టిగా పోట్టాడే, దొంగ వెధవా, నన్ను నీళ్ళలో దోసేసి ఇప్పుడు మళ్ళీ నా సేవ చేయడానికి నా వెనకాల తయారవా, నా సామాన్లు అక్కడ పెట్టు అని అరిచి కేకలేశాడు. వీడికి ఇంకా సేవ చేయించుకోడు. ఏం చేస్తాడు భీమన్న, సరే ఇంకేం చేస్తాము, ఆ తట్టా బుట్ట అక్కడ పెట్టి మళ్ళీ నాయనమ్మ దగ్గరికి పోయాడు, వాళ్ళ అవ్వ దగ్గరికి. అవ్వంది, ఒరే నాయన ఎలాగురా ఇలాగా, నువ్వు స్వాములారి దగ్గర సేవ చేసి ఏదో తెస్తావనుకుంటే నీకు జ్ఞానము రాలేదు, ఇది చెప్పి జరిగిన కథ అంతా చెప్తే మా అమ్మ బాగా ఊహించింది, ఆవిడ తెలివైంది, ఏం జరిగి ఉంటుందో వీడికి అర్థం కాదు. నా స్వాములారు వేషం మార్చుకున్నారు, ఆ వేషంలో చచ్చిపోయారు, మళ్ళీ అక్కడ ప్రత్యక్షం అయ్యారు, స్వాములారు మహత్తు కలిగి ఉన్నాడని భావిస్తున్నాడు అంతే. సరే ఏమైంది, కొద్ది రోజులు గడిచాయి. ఆ ఊళ్ళో ఒక మంచి శ్రీమంతుడు ఉన్నాడు. శ్రీమంతుడి దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. ఆ శ్రీమంతుడికి పని పాట ఏం లేదు. ఆయన పొద్దున్న తినేసి పడుకునేవాడు, మధ్యాహ్నం లేచి మళ్ళీ ఏదో కాస్త తినేసి మళ్ళీ పడుకునేవాడు, రాత్రి మళ్ళీ తినేసి పడుకోవటమే. ఆయనకి ఏమీ పని పాట లేదు, బోల్డ్ డబ్బులు ఉన్నాయి. వంటవాడిని పెట్టుకున్నాడు. వండటం తప్పిస్తే ఇంకేం పని లేకపోవడంతో వంటవాడు కూడా కొంచెం బలిసాడు. నేను ఒక్కడనే చేయలేకపోతున్నానంటే ఇంకో మనిషిని పెట్టుకుంటానని శ్రీమంతుడిని అడిగాడు. ఆయన పెట్టుకోమన్నాడు. అప్పుడు ఆ వంటవాడు ఏం చేశాడు, వీళ్ళ ఇంటికి వచ్చి, ఏమమ్మా నాకు ఒక కుర్రాడు కావాలి పని సాయానికి, పై పనులకు సహాయం లేదు, మరి మీ ఇంట్లో పిల్లాడు ఉన్నట్టు కదా పంపిస్తావా అన్నాడు. సరే ఈవిడేమో మనవని అడిగింది, ఏరా భీమన్న పోనీ శ్రీమంతుల ఇంట్లో పని చేస్తావా అని అడిగింది. సరే పనే కదా మనకు కావాల్సింది, డబ్బులు వస్తాయి, సరే చేస్తానన్నాడు. పోయి వాళ్ళ ఇంట్లో చేరాడు. ఈ శ్రీమంతుడు ఏమిటి, పొద్దున 10 గంటలకి పలహారం చేసి పడుకుంటాడు, లేదా అన్నం తిని పడుకుంటాడు. అన్నాలే తింటారు 10-10:30 కల్లా. అన్నం తిని కాసేపు అటు ఇటు తిరిగి 12 గంటలకు విశ్రమిస్తాడు. 3:30-4 గంటలకు లేచి నా పలహారం ఎక్కడరా అంటాడు మళ్ళీ. అంటే ఇతను ఏం చేస్తాడు, ఏదో పట్టుకొస్తాడు తినడానికి, ఆయన అవి తినేసి మళ్ళీ కాసేపు పడుకుంటాడు. 3ంటికి ఆకలేస్తుంది అనమాట. కొంతమంది ఉంటారు ఇట్లా తిని పడుకునేవాళ్ళు, తిని పడుకోవటం అంటారు దాన్నే. అయితే లేచాక నా పలహారం ఎక్కడని మళ్ళీ ఎరిసి, మీరు తిన్నారయ్య గారు, ఇదిగోండి మీ పళ్ళెము, ఇదిగో మీ మూతి చూసుకోండి, తిన్నది మూతి కడుక్కోకుండా పడుకున్నారని చూపించేవాడు. కొన్ని రోజులు ఇలా గడిచాక వీడికి ఏమనిపించింది, వంటవాడికి పలహారం చేసే పని ఎందుకు, ఎంగిలి పళ్ళాలు చూస్తే వాడే నోరు మూసి పడుకుంటాడు, నిద్రపత్తులో ఉంటాడు అని భావించి ఎంగిలి పళ్ళాలు సిద్ధం చేసి ఆయన మూతికి కాస్త ఏదైనా ఆ రోజు చేసిన పదార్థం పూసేసి ఇదిగో మీరు తిన్నారు అని చూపించేవాడు. కొద్ది రోజులు ఇలా అలవాటు అయ్యింది వాడికి. ఆయనకి ఆకలి కాదు, ఆ వేళకి లేచి ఏదైనా తినాలని ఒక పాయింట్, పైగా వెంటనే నిద్రపోతాడు, ఇలా చేసేవాడు. అయితే ఏమైంది, రోజు ఆయన ఎంగిలి పళ్ళాలు పెట్టడం ఒక వారం గడిచింది. భీమన్న వెళ్ళి ఒక 1 వీక్ అయ్యి ఈ ఎంగిలి పళ్ళని కింద పెట్టడం, ఆయన మూతికి మీసాలు, పెద్ద పెద్ద మీసాలు ఉంటాయి ఆయనకి, బొంగ మీసాలు, ఆ మీసాలకి కాస్త మంచం మీద ఒక నలకంత పడేయటం, తర్వాత వాడు హాయిగా కులాసాగా తన దారిని తను ఉండటం చేసేవాడు. ఒకరోజు ఏమైంది, భీమన్నకి అప్పచెప్పాడు. భీమన్నకి అప్పచెప్పి, ఒరే ఎంగిలి పళ్ళాలు కింద పెట్టు, ఇందులో ఉన్న తేనె, నెయ్యి అయ్యగారి మూతికి రాయి అని చెప్పాడు. మూతికి రాయమన్నాడు. సరే వీడు వచ్చి పళ్ళాలు కింద పెట్టాడు. ఈయన పడుకుని నిద్రపోతున్నాడు, చిన్నగా గురక పెడుతున్నాడు కూడాను. తీరా చూస్తే ఏం చెయ్యాలి అని ఆలోచించాడు. మూతికి రాయాలా ముక్కుకి రాయాలా? మూతికి రాయాలంటే మీసాలు ఉన్నాయి, వాడు చెప్పింది మీసాలకి అని చెప్పాల, మూతికి అని చెప్పాడు. ఇప్పుడు మూతికి రాస్తే ఏమవుతుంది, మూతికి అంటది, అది మీసానికి అంటుతుంది. అతను చెప్పిన మాట నేను విన్నట్టు కాదు. పోనీ ముక్కుకి రాస్తేనో, ముక్కుతో కాదు కదా తినేది, నోటితో తింటాను, వీడికి ఈ తెలివి ఉంది. గడ్డానికి రాస్తే ఏమవుతుంది అని ఆలోచించి, అయ్యగారు ఒకసారి లేవండి అని లేపేసరికి ఆయన ఏమిట్రా అని లేచాడు. మరి ఇది
పలహారం మీ మూతికి రాయాలి, మూతికి రాయమంటారు. శభాష్. ముక్కుకా, మీసాలకా, గడ్డానికా, దేనికి మీరు రాయమంటారు దానికి రాస్తాడని అడిగాడు. అడిగేసరి కదా మూతికి రాయటం ఏమిట్రా, తినడానికి పెట్టాలి కదంటే, కాదండి ఎంగిలి పెళ్ళం కింద పెట్టాను, ఆహా. మూతికి రాస్తాం రోజు, ఆయన రాస్తాడు, ఇవాళ నన్ను రాయమన్నాడు, మీ మూతేమో కనపడదు మీసాల్లో, దేనికి రాయమంటారో చెప్పండి అన్నాడు. ఓకే. అనగానే ఆయనకు ఒక క్షణం, ఏమిట్రా ఏం పెట్టావు కింద అన్నాడు. ఎంగిలి పెళ్ళం కింద పెట్టానండి. అయితే నేను తినలేదుట్రా అన్నాడు. మీరు తినలేదండి, రోజు అలాగే పెడుతున్నాము, ఇవాళ కూడా నేను పెట్టడానికి పట్టుకొచ్చాను, సందేహం వచ్చింది అడగాలి కదా, చూడండి మరి సందేహం గురించి చేసుకోవద్దు, అందుకని మిమ్మల్ని లేపడితే మీరు చెప్తే మూతికి రాయమంటారు, మీసానికి రాయమంటారు, ముక్కుకో గడ్డానికో రాయమంటే అక్కడ రాస్తారండి అన్నాడు. అనగానే ఆయన వెంటనే తన వంటవాడు చేస్తున్న మోసం అర్థమైపోయింది. అక్కడి నుంచి హత్తెరిగా అని లేచి ముందు వంటవాడిని చెడామడా రెండు కొట్టాడు. వంటవాడికి ఎవరు లోకువా, భీమన్న లోకువా. అంతే కదా. వారం రోజులు పనిచేసిన జీతం ఇవ్వకుండా 2 దెబ్బలు కొట్టి, వెదవా నా జీవిక పాడు చేసేసావు నీ వల్ల అని కొట్టి తరిమేశాడు. మళ్ళీ భీమన్న యథాప్రకారం దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు సందేహ నివృత్తి అయిపోయింది. ఇప్పుడు వచ్చేసారి అతను ఏం చేయబోతాడో మళ్ళీ వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే రమగారు. నమస్తే.